అలా నేను మీ సిఎస్ రావు. చాలా కాలంగా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఈ ఉద్యోగ సంఘాలకి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. రిజిస్టర్డ్ కొన్ని ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, అన్రిజిస్టర్డ్ కూడా కొన్ని ఉన్నాయి. తర్వాత వాటి నిబంధనల ప్రకారం ఎలక్షన్స్ జరుపుకొని కంటిన్యూ అయ్యేటువంటి సంఘాలు కొన్ని ఉన్నాయి. ఈ సంఘాలు ఇటీవల కాలంలో ప్రభుత్వం మారినప్పుడు ఆ సంఘాల్లో ఉండేటువంటి నాయకులు మారిపోతూ ఉన్నారు. ప్రభుత్వానికి లైజనింగ్ చేసేటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళని సంఘం నాయకులుగా నియమించుకుంటూ ఉన్నారు. వాళ్ళ చేత లైజనింగ్ చేయించుకుంటున్నారు. ఈ సంఘాలు ఉన్న కారణంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి కోరికలను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. ఆ కోరికలను నెరవేర్చుకునేందుకు ఈ సంఘం నేతలు రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమాలకి ప్రేరేపిస్తూ ఉన్నారు ఉద్యోగులను. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ ఉద్యోగ సంఘాల సంఖ్య పెరుగుతూ ఉంది, నానాటికి పెరుగుతూ ఉంది. ఈ ఉద్యోగ సంఘాలకు ప్రతి సంఘానికి కూడా ఆఫీస్ బేరర్స్ ఉంటారు. ఈ ఆఫీస్ బేరర్స్ కొన్ని వందల మంది ఉంటారు. వీళ్ళు నిత్యం విధులు ఏవైతే ఉంటాయో, దైనందిన విధులు, అఫీషియల్ విధులు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వ విధులు, వాటికి దూరంగా ఉంటూ ఉన్నారు. ఆ కారణంగా ఈ వందలాది మంది ఆఫీస్ బేరర్స్కి పని చేయకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఒక పెద్ద భారంగా ప్రభుత్వాలకు మారింది. అందుకే ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలని రద్దు చేయాలి అనేటువంటి ఒక డిమాండ్, ఒక ఆలోచన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి వస్తూ ఉంది. గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను రద్దు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన, అలాంటి ప్రతిపాదన చర్చకు పెట్టారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను రద్దు చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు విచ్చలవిడిగా, ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి, పుట్టగొడుగుల్లాగా పెరిగిపోయాయి. ప్రతి వాళ్ళు ప్రాంతానికి ఒక సంఘం, కులానికి ఒక సంఘం, మతానికి ఒక సంఘం, డిపార్ట్మెంట్కి ఒక సంఘం, తర్వాత కేటగిరీ వారీగా ఒక సంఘం, ఇలా రకరకాలుగా కొన్ని వందల సంఘాలను పెట్టేసుకుంటున్నారు. ఈ సంఘాలు పెట్టేసుకొని ఆఫీస్ బేరర్లుగా మారినటువంటి వాళ్ళు ఉద్యోగాలకి అటెండ్ కావట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తే, విద్యాశాఖలో బిఎల్ఓలు ఉంటారు. ఈ బిఎల్ఓలు ఎక్కడ కూడా మీకు అటెండ్ కారు ఆల్మోస్ట్. సో కాబట్టి అసలు విధులకే హాజరు కాకుండా వీళ్ళు ఏం చేస్తుంటారు అని అంటే, ప్రభుత్వంలో ఉండేటువంటి డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన పొలిటీషియన్స్ని లేదా మంత్రుల్లో దగ్గర ఉండేటువంటి వాళ్ళతోటి లైజనింగ్ చేసుకొని, చాలామంది, అందరు కాదు, వాళ్ళకు కావాల్సినటువంటి పనులను లైజనింగ్ చేసుకుంటూ, ఒక రకంగా చెప్పాలంటే పంచాయతీలు చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగస్తులకు సమస్యలు ఏదైనా ఉంటే లైజనింగ్ చేసుకుంటారు, లేదా విజిలెన్స్ సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఉంటే వాటి పరిష్కారం కోసం వీళ్ళు మధ్యవర్తితో నెరవేర్చి వాటిని పరిష్కరిస్తారు. లేదా ఏసీబీ కేసులు ఉంటే ఆ ఏసీబీ కేసులను తీసేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది, అందరు కాదు, ఎక్కువ మంది ఇదే చేస్తూ ఉంటారు. సో కాబట్టి అసలు ఉద్యోగ సంఘాల ఉండకూడదు, ఉద్యోగ సంఘాల నాయకులు పనిచేయకుండా అసలు జీతాలు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడున్నట్టు ప్రభుత్వానికి వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా విచిత్రమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతల్లో ఉంది. ఏంటంటే, వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలుగా ఉంటూ పార్టీలకి డైరెక్ట్గా అలైడ్ అయ్యి పనిచేస్తూ ఉన్నారు. వెంకటరెడ్డి ఉదాహరణకు తీసుకోవచ్చు. ఉద్యోగ సంఘం నేత ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆయన సస్పెన్షన్ ఏమైందో తెలియదు ఇప్పటికి కూడా. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవట్లా. ఎందుకంటే ఆయన ఉద్యోగ సంఘ నేతగా ఉంటూ రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగులందరినీ సామాజిక వర్గం పరంగా ఏకం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆయన ఎన్నికల సందర్భంగా. అందుకే ఎన్నికల కమిషన్ ఆయన సస్పెండ్ చేసింది. ఆయన సస్పెన్షన్ని కంటిన్యూ చేయటానికి కూడా ఈ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది. దాని మీద ఇంతవరకు ఎంక్వైరీ వేసిన దాఖలాలు కూడా లేవు. వెంకటరెడ్డి చేసింది ఏంది, 2024 ఎన్నికల సందర్భంగా ఆయన జిల్లాల పర్యటన చేశారు. ఆయా జిల్లాల్లో ఉండేటువంటి సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సామాజిక వర్గం పరంగా, జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గాన్ని పోలరైజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారనేది ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నటువంటి కంప్లైంట్. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ఆయన సస్పెండ్ చేశారు. ఇక అనేక మంది ఉన్నారు అక్కడ, చల్లా శ్రీనివాసరావు గారని, అలాగే బొప్పరాజు వెంకటేశ్వర్లు గారని, ఇలా రకరకాలు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక పార్టీతో అలైడ్ అయి ఉంటున్నారు. ఆ పార్టీకి కొమ్ము కాస్తూ ఉన్నారు.
ఆ పర్టికులర్ పార్టీకి సపోర్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఉద్యోగ సంఘాల నేతల మధ్యనే ఒక విభేదాలు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. లాస్ట్కి ఒకరికొకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకొని కేసులు పెట్టుకునేటువంటి స్థాయికి వెళ్ళింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు. సూర్యనారాయణ గారని ఆయన మీద కేసు పెట్టించారు. ఆయన మీద అనేక ఆరోపణలు చేశారు చల్లా శ్రీనివాసరావు అనే అతను. ఎందుకు? 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని చెప్పేసి గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఈ సూర్యనారాయణ అనే అతను కంప్లైంట్ చేశారు. తన అనుచరులతోటి వెళ్ళి కంప్లైంట్ చేస్తే గవర్నర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడాన్ని నేరంగా పరిగణించి ఆ రోజున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అతని మీద కేసులు పెట్టింది. కేసులు పెట్టి విచారణకు ఆదేశించింది. సో ఉద్యోగ సంఘాలు, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘ నేతలు రాజకీయాలకు సంబంధించినటువంటి అనుబంధ విభాగాలుగా మారిపోయాయి. కాబట్టి వాటి వల్ల ఉపయోగం కంటే కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయనేది చాలామంది ఉద్యోగులే భావిస్తూ ఉన్నారు. మరి ఉద్యోగుల సమస్యలు తీర్చడానికి ఏర్పడినటువంటి ఈ సంఘాలు ఉద్యోగ సంఘాలు తీర్చకపోగా వాళ్ళు రాజకీయపరమైనటువంటి పబ్బం గడుపుకోవడానికి ఎక్కువగా వాళ్ళు పావులు గదుపుతున్నారు అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక అపవాదం. అందుకే ఇప్పుడు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం తొలి రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను రద్దు చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే ఉద్యోగ సంఘాల నేతలను గౌరవిస్తూ ఉంటారు. ఉద్యోగ సంఘాలకు కూడా ఆయన ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందుకే ఈ మధ్యకాలంలో బకాయిలు రాష్ట్రంలో ఇంత ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నప్పటికీ కూడా, సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా 6,500 కోట్ల రూపాయల బకాయిల్ని ఇచ్చారు. మరో 6,500 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు 2014లో ఆయన గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఉద్యోగుల సంఘాల నేతలు పెట్టినటువంటి గొంతెమ్మ కోరికలన్నీ కూడా తీర్చారు. 5 days వర్కింగ్ డేస్, అలాగే ఫ్రీ బస్ ట్రావెల్, అలాగే ఫ్రీ ట్రైన్ ట్రావెల్, డబుల్ HRA, ఇవన్నీ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. రాష్ట్రం తిరోగమనంలో వెళ్తున్నప్పటికి కూడా ఆర్థికంగా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడు గతంలో 1వ తారీఖు జీతాలు ఇస్తే చాలు అని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్ళి అభ్యర్థించినటువంటి ఈ ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు మళ్ళీ PRs అడుగుతున్నారు, CPS రద్దు అడుగుతున్నారు. రకరకాల కోరికలు, డిమాండ్లు అనేకం పెట్టారు. ఆరోగ్యపరంగా ఆరోగ్యం ఉచితంగా ఇవ్వాలంటున్నారు, ఆరోగ్య కార్డులు ఇవ్వాలంటున్నారు. ఇలా రకరకాల డిమాండ్లు ఎన్నో పెడుతున్నారు. 100కు 100 చేసినప్పటికి కూడా మళ్ళీ 101 కోరికతోటి, 101 డిమాండ్ తోటి ఉద్యోగ సంఘాలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వాలకు తెలుసు, పాలకులకు తెలుసు. ఉద్యోగులని సంతృప్తిపరచడం అనేది ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం వల్ల కాదు. ఇది కోట విజయభాస్కర్ రెడ్డి గారు ప్రయోగించి చూశారు, జనార్దన్ రెడ్డి గారు ప్రయోగించి చూశారు, చెన్నారెడ్డి గారు చూశారు, ఎన్టీ రామారావు గారు చూశారు, రాజశేఖర రెడ్డి గారు చూశారు, చంద్రబాబు నాయుడు గారు చూశారు. వీళ్ళందరూ కూడా అందరూ ఉద్యోగులు ఎంత చేసినప్పటికీ వాళ్ళని వ్యతిరేకించినటువంటి వాళ్ళే. వాళ్ళ కోరికలకు అంతం ఉండదు. పైగా వాళ్ళకి లక్షల జీతం ఇచ్చిన అవినీతి పాల్పడకుండా ఉండరు. చాలామంది అవినీతి పాల్పడుతున్నారు. రీసెంట్గా చేసినటువంటి ACB దాడులు చూస్తే కొన్ని కోట్ల రూపాయలు పడుతున్నాయి. ఏ ఉద్యోగిని కదిలించినా కానీ, ఏ ఉద్యోగి దగ్గర ACB రైడ్ చేసినప్పటికీ కూడా. మరి ఈ ఉద్యోగ సంఘాలు ఏం చేయాలి? అవినీతి పాల్పడగానే నీతివంతంగా మీరు ఉద్యోగం చేయండి అని చెప్పాలి కదా. ఏ రోజైనా ఈ ఉద్యోగ సంఘ నేతలు ఆ తరహా సమావేశాలు పెట్టారా? లేదు. వాళ్ళకు కావాల్సినటువంటి డిమాండ్స్ కోసం పెడతారు తప్పితే బాధ్యతలను తెలియజేసేటువంటి సమావేశాలు పెట్టినట్టు దాఖలాలు లేవు. పైగా ఆఫీస్ బేరర్స్ అని చెప్పేసి విధులకు గైర్హాజరు కావటం, సొంత వ్యాపారాలు చేసుకోవటం, చింతపండు వ్యాపారం, చీరల వ్యాపారం, చిట్టీల వ్యాపారం, ఫైనాన్స్ వ్యాపారం, ఈ చేసేటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందరిని అంటం లేదు సుమా, నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళని ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఉన్నారు, ఇవాళకి కూడా నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రజల సొమ్ము తీసుకుంటున్నాం మనం జీతాలుగా, వాళ్ళకి సేవ చేయాలనేటువంటి భావంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చిత్తశుద్ధిగా పనిచేసేటువంటి IAS ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, పాలకులు కూడా ఉన్నారు. పొలిటికల్ కరప్షన్ పెరిగిపోయింది కదా, ఉద్యోగుల కరప్షన్ గురించి ఎందుకు మాట్లాడతారు అనేటువంటి
అభిప్రాయాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎలా ఉందంటే ఒక దొంగను అరెస్ట్ చేసినప్పుడు నాకన్నా ఎక్కువ దొంగతనం చేసేట్టు ముందు అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్తే చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అలాగే పాలకులు అనేవాళ్ళు 5 సంవత్సరాలే, ఉద్యోగులు శాశ్వతం. ప్రజల సొమ్ముతోటి ప్రతి నెల జీతం తీసుకొని కుటుంబాన్ని పోషించేటువంటి ప్రజల సొమ్ము అది. కుటుంబాన్ని పోషిస్తున్నారు మీరు ప్రజల సొమ్ము తీసుకొని. మీ కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది అని అంటే ప్రజలు శ్రమ చేసి, ప్రజలు ఎంతో శ్రమ కోర్చి మీకు ఇచ్చినటువంటి సొమ్ము అది. మీకేదో ఆకాశం నుంచి ఊడిపడది. సో కాబట్టి ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి, అసలు ఈ ఆఫీస్ బేరర్స్ అవసరమా? ఆఫీస్ బేరర్స్ విధులకు హాజరు కాకుండా ఉండడం అనేది చట్టంలో ఉందా? హాజరు కావాలి కదా, విధులకు హాజరు కాకుండా జీతాలు ఎలా తీసుకుంటారు? అందుకే తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు సీరియస్గా ఆలోచిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలని రద్దు చేయాలని. దీని మీద ప్రజల నుంచి కూడా డిమాండ్ వస్తున్నాయి, ప్రజా సంఘాల నుంచి కూడా డిమాండ్ వస్తుంది, పౌర సంఘాల నుంచి కూడా డిమాండ్ వస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఇది ఒక ఉద్యమంగా రాబోతోంది, ఉద్యోగ సంఘాలని రద్దు చేయాలని. ఎందుకంటే ప్రతి ఉద్యోగికి రక్షణ ఉంటుంది. సంఘటిత రంగంలో ఉన్నారు ఉద్యోగులు కాబట్టి వాళ్ళకి రక్షణ ఉంటుంది. సామాన్యులకి రక్షణ ఉండదు. రక్షణ ఉండేటువంటి వాళ్ళకి సంఘాలు అవసరమా? అవసరం ఉండదు. కాబట్టి పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, అలాగే ఇతరత్ర స్వచ్ఛంద సంస్థలు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను రద్దు చేయాలి. కొన్ని వందల మంది విధులకు హాజరు కాకుండా ఆఫీస్ బేరర్స్ రూపంలో సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి ఆ సంఘాలు అవసరం లేదని చెప్పి న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధపడుతున్నటువంటి సమయంలో మరి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అవసరమా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.